ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జనాబావ విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసి మన ఆఫీస్ స్టాఫ్ వెడ్డింగ్ విషెస్ చెప్పడానికి బొకేలతో సహా వచ్చారు. నేను తిరిగొచ్చానని వాళ్ళకి తెలీదా? తెలిసొచ్చారో తెలియకొచ్చారో తెలీదు. లక్కీగా ఇంట్లో జనాబావ విద్యాదేవి ఇద్దరూ లేరు, బయటికి వెళ్ళిపోయారు. మహా, ఈ టైంలో నువ్వు కిందకొచ్చి రచ్చ రచ్చ చేసావనుకో, సీన్ సూపర్ గా ఉంటుంది. అర్థమైంది. కిందకొచ్చి స్టాఫ్తో నేను చావలేదు, బ్రతికే ఉన్నాను, త్వరలో ఆఫీస్కొచ్చి అక్కడ అన్ని వ్యవహారాలు నేనే చూసుకుంటాను. ఇంటి అవసరం కోసం జనా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ బాధ్యత ఇంటి వరకే, ఆఫీస్లో నేనే మీ బాస్ని అని చెప్పాలి. అంతే కదా? ఇంత స్మూత్ గా చెప్తావా మహా? నువ్వేదో రఫ్ ఆడిస్తావనుకుంటే. నేను చెప్పింది రఫ్ వర్షనే. నా ఒరిజినల్ వర్షన్ కింద చూస్తా. నువ్వేంటో వాళ్ళకి చూపించాలి మహా. ఒక్క 4-5 నెలలు నువ్వు లేకపోయేసరికి స్టాఫ్ అంతా నిన్ను మర్చిపోయి ఆ విద్యాదేవి టీచర్కి హారతులు పడుతున్నారు. హారతులు పట్టిన ఆ మొహాలికి నేను కనిపించి మతులు పోగొడతాను. మళ్ళీ ఆఫీస్లో విద్యాదేవి మాట ఎత్తకుండా చేస్తాను. జనాని మాయ చేసి పెళ్లి చేసుకుంది అని, తను జిత్తులు మారి టక్కులాడి అని చెప్తాను. ఇంకా 4-5 కల్పించి చెప్పు మహా, డోసు పెంచు. దెబ్బకి స్టాఫ్ అందరికీ విద్యాదేవి టీచర్ అంటే అసహ్యం పుట్టాలి. అదే చెయ్యబోతున్నాను. అమ్మో, అదే జరిగితే ఆఫీస్లో అందరూ సుమతి అత్తమ్మను చీప్గా చూస్తారు. వెంటనే ఏదో ఒకటి చేయాలి. అబ్బా చాలే మహా, ఇలాగే లూజ్ హెయిర్ వదిలేసాయి, అందంగా ఉంటుంది. అంతేనంటావా? అంతే మహాపద. ఆలస్యం చేయకుండా రా, కిందకెళ్ళిపోదాం. పద మహా, పద. సరే పద. ఏంటి మీరందరూ చెప్పా పెట్టకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు? ఆ బొకేలేంటి? జనార్దన్ సారు విద్యాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు కదా మేడం, బొకే ఇచ్చి అభినందిద్దామని వచ్చాం. అయ్యో అలాగా? కానీ ఇప్పుడు ఎలాగా? ఏమైంది మేడం? మీరు మంచి ఉద్దేశంతోనే వచ్చారు, కానీ విషయం తెలుసుకోకుండా వచ్చారు. ఏ విషయం మేడం? మా మహాలక్ష్మి అత్తయ్య ఉంది కదా, ఆవిడ లేదు కదా. అదే యాక్సిడెంట్లో చనిపోయింది కదా. అందుకే కదా జనార్దన్ సారు విద్యాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. మీకు అంతవరకే తెలుసు, అసలు విషయం తెలీదు. తెలిస్తే ఏమైపోతారో పాపం. ఏం జరిగింది మేడం? చనిపోయిన మా మహాలక్ష్మి అత్తయ్య ఈ ఇంటి మీద ప్రేమ పోక దయ్యమై ఇక్కడే తిరుగుతుంది. నిజమా మేడం? చనిపోయిన మా మహాలక్ష్మి అత్తయ్య మీద ఒట్టు. ఇంట్లో ఉన్న మా అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళని ఏం చేయట్లేదు, కానీ బయట వాళ్ళు వస్తే మాత్రం అమాంతం మీద పడి గోళ్లతో రక్కి పళ్ళతో కొరికి పీకుతుంది. ఆ మధ్య మా పాలవాడికి, పేపర్ వాడికి, మా పని మనిషిని కూడా చంపి తినేసింది. ఏ టైంలో అయినా ఆవిడ కిందకి రావచ్చు. ఆ తర్వాత మీకేదైనా జరిగితే నాది బాధ్యత కాదు. ముందే చెప్తున్నాను, మే ఇష్టం. అదిగో వస్తుంది. మీకేదైనా అయితే నాకు సంబంధం లేదు. అమ్మో, దయ్యం. ఆగండి ఆగండి, ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకొస్తున్నారు? మీకు పెళ్లి శుభాకాంక్షలు చెప్దామని వచ్చాను సార్. అవునా? లోపలికి రండి. అమ్మో వద్దు సార్, ఇక్కడే విష్ చేసి వెళ్ళిపోతాం.
థ్యాంక్ యూ. ఇక మేము బయలుదేరుతాం సార్. ఎందుకంత కంగారు పడుతున్నారు? అవును, ఎందుకని మీరంతా భయపడుతున్నారు? అది సార్, మహాలక్ష్మి గారు. అదే మావయ్య. మహాలక్ష్మి అత్తయ్య వచ్చారు కదా, అత్తయ్యను చూసి తనను చూస్తే మీకు భయం ఎందుకు? తనను ఇదివరకు మీరు చూశారు కదా. ఇదివరకు చూడటం వేరు, ఇప్పుడు చూడటం వేరు కదా సార్. తేడా ఏముంది? అప్పుడు ఇప్పుడు తను అలాగే ఉంది కదా. అయినా మహాతో మీకు ప్రాబ్లం ఏంటమ్మా? మీరింట్లో వాళ్ళు కాబట్టి మీకే సమస్య లేదు సార్. కానీ మేం బయట వాళ్ళం కదా. బయట వాళ్ళేంటి? మా ఆఫీస్ వాళ్ళు కదమ్మా. కానీ బయట నుంచి వచ్చారు కదత్తమ్మా. మహాలక్ష్మి అత్తయ్యను చూస్తూ మనం తట్టుకుంటున్నాం, కానీ వీళ్ళకి భయం ఉంటుంది కదా. నిజమే, మీరేం భయపడద్దు. మహా పోయి తిరిగొచ్చింది కదా. మొదట్లో మేం కూడా కొంచెం నమ్మలేకపోయాం. పోను పోను మాలా మీకు కూడా అలవాటైపోతుందిలే. అవును, మహాలక్ష్మి తిరిగి రావడం మేం డైజెస్ట్ చేసుకున్నాం. తొందరలో మీరు చేసుకుంటారు. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ మేడం. మీకున్న ధైర్యం మాకు లేదు సార్. ఏదైనా ఉంటే ఆఫీస్లోనే మాట్లాడతాం, మళ్ళీ ఇంటికి రాము. ఆ, ఏంటి వీళ్ళు విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఏమైంది వీళ్ళకి? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏమై ఉంటుంది? ఏం లేదత్తమ్మా. మహాలక్ష్మి అత్తయ్య ఆఫీస్ స్టాఫ్ తో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. భయపెట్టి పనులు చేయిస్తారు. ఇన్నాళ్ళు అత్తయ్య లేదు అని రిలీఫ్ అయ్యారు. ఇప్పుడు తిరిగి వచ్చిందని మళ్ళీ భయపడుతున్నారు. అంతే. మీకు గుళ్ళో దేవుడి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. లోపలికి వెళ్ళండి. మహాలక్ష్మి అత్త వస్తున్నాను. ఏంటి మహా, నీకు బంగారం లాంటి ప్లాన్ ఇస్తే బూడిద పాలు చేసావు. ఆఫీస్ స్టాఫ్ ముందు చెలరేగిపోతావు అనుకుంటే సైలెంట్ గా ఇక్కడికొచ్చి వైలెంట్ గా తిరుగుతున్నావు. ఏమైంది నీకు? అదే నాకు అర్థం కావడం లేదు. స్టాఫ్ అందరూ నన్ను చూసి భయంతో బయటికి పరిగెత్తారు. నేను ఒక్క మాట కూడా మాట్లాడక ముందే వెళ్ళిపోయారు. నాకు అర్థమైంది మహా. స్టాఫ్ లో నువ్వు నాటిన భయం స్టాచ్యూలా నిలిచిపోయి ఉంటుంది. ఇన్నాళ్ళు నువ్వు లేవని స్టాఫ్ అంతా రిలాక్స్ అయిపోయినట్టున్నారు. ఇప్పుడు నువ్వు సీన్లో మళ్ళీ ఎంటర్ అవ్వగానే స్టాఫ్ అంతా భయంతో వణికిపోయి ఆఫీస్కి పారిపోయి ఉంటారు. అంతే అంటావా? మరి నువ్వంటే మాటలా మహా? నువ్వు వాళ్లకు పెట్టిన భయం ఎలా మర్చిపోతారనుకుంటున్నావు? వాళ్ళ దృష్టిలో నువ్వు అతివీర భయంకర ఆడ బాహుబలివి. ఆడ కాలికేయుడేం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.